అబ్బబ్బా ఆ, చి పాడు లాలీపాప్. ఏంటి కిరణ్, స్వీటీ కోసం అంత విలువల్లాడిపోతున్నావు? నీ తమ్ముడికి నిద్ర పట్టట్లేదా? మా కోడింగ్ భాష నీకు కూడా తెలిసిపోయిందా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా తమ్ముడు పనిచేసి చాలా రోజులు అయిపోయింది. నేనేం ఆడిని ఆపలేకపోతాను, ఆడేమో నన్ను ఆపలేకపోతాడు. ఏం చేస్తాం, ఇద్దరిలో పాస్ అయ్యేది సేమ్ కరెంట్ కదా. పాపం, నీ తమ్ముడు బాధ వింటుంటే జాలేస్తుంది. పోనీ నా చెల్లితో ఏమన్నా ఆడుకుంటాడేమో అడుగు. చచా, మా తమ్ముడు చాలా సిన్సియర్. ఎవరి చెల్లితో పడితే ఆడి చెల్లితో ఆడుకోడు. మా స్వీట్ చెల్లితో ఆడుకుంటాడు. దాని చెల్లి మాత్రం ఊర్లో వాళ్ళందరి తమ్ముడితో ఆడుకుంటుంది. ఏటన్నా దివ్య? ఏమే స్వీటీ, నా చేత సర్వీస్ చేయించుకుంటావా? చెప్తా నీ పని. నీ స్వీటీ చెల్లి పత్తిత్తేం కాదు. దివ్య, మా స్వీట్ చెల్లి అంత మాట అంతవా? అసలు నువ్వు ఫ్రెండ్వేనా? అబ్బా దివ్య, వీడు తబలతో తీన్ మరి ఆడేస్తున్నాడే. కిరణ్, చి పాడు. నువ్వేంటి ఇక్కడ? అబ్బా స్వీటీ, ఏంటి నువ్వు 5 రౌండ్లకి అలసిపోతే ఎలా? ఈడెవడు? ఆహా, ఇంకా స్వీటీకి శుభం కాడు పడినట్లే. స్వీటీ, నీ చూస్తుంది నిజమేనా? నీ చెల్లి నా తమ్ముడికి మాత్రమే సొంతం అనుకున్నావు. ఇప్పుడు ఈ తమ్ముడికి కూడా సొంతం అయిపోయిందా? ఆహా, నాకు ఫస్ట్ రౌండ్లోనే డౌట్ వచ్చింది. ఏంటా నీ షెడ్లోకి నా బండి ఇంత ఫ్రీగా వెళ్తుందని. ఆల్రెడీ నీ షెడ్కి ఓపెనింగ్ అయిపోయిందన్నమాట. నీకెన్నిసార్లు చెప్పానా స్వీటీ, నీ చెల్లిని ఒక తమ్ముడికి తెలియకుండా ఇంకో తమ్ముడు తాడించొద్దని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆట కాస్త ఆటం బాంబోయింది. నా తమ్ముడు నీ చెల్లితో ఆడుకుంటున్నప్పుడు నీ చెల్లి ఎక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో అని నా తమ్ముడు పనితనం కోసం వైగ్రాలు కూడా వాడాను కదే. బాధపడు కిరణ్, వయాగ్రాకి వాడిన డబ్బులు వాట్సాప్ పే చేస్తాలే. వరస్ట్ పంచలేక్ దివ్య, వాంతి వచ్చేలాగుంది. వరే వరస్ట్ నా కొడక, నన్ను వరస్ట్ అంటావా? ఇప్పుడు తెలిసింది కదా చెల్లి అంత వరస్టో. ఇప్పటికైనా నా చెల్లి సీన్ని బరస్ట్ చేస్తావా? ఓసై దొంగ ముఖం దానా, నా చెల్లికి సపోర్ట్ చేయాల్సింది పోయి నీ చెల్లి సుఖం చూసుకుంటావా? ఏమే, నీ చెల్లి కోసం ఎన్ని సేవలు చేశాను. ఎప్పుడు చూడు నీ చెల్లి సుఖమే చూసుకున్నావులే కానీ నాకంటూ ఒక చెల్లుంది, అది పెద్ద మనిషి అయ్యింది, దానికంటూ కొన్ని సుఖాలుంటాయని కొంచెమైనా ఆలోచించావా? దివ్య, మీ చెల్లి బాధిన్నాక నా తమ్ముడు కూడా బాగా ఫీల్ అయిపోతాడు. అర్థమైంది కిరణ్, ఇందాక నుంచి నీ తమ్ముడు ఫీలింగ్స్ నా చెల్లికి గుచ్చుకుంటూనే ఉన్నాయి. నా తమ్ముడిది చాలా జాలిగుండు దివ్య. ఎవరి చెల్లైన ఆకలి మీద ఉంటే ఆ ఆకలి తీర్చేదాకా నిద్రపోడు తెలుసా? నీ తమ్ముడు అంత మంచోడో. చూడు స్వీటీ, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు కిరణ్ తమ్ముడు నా చెల్లి మీద మనసు పడ్డాడు. నీ చెల్లి కట్టు వాడి తమ్ముడితో తబలా ప్రోగ్రాం జరుగుతుంది కదా, లోనికి దాన్ని కంటిన్యూ చేయండి. మా ప్రోగ్రాం ఏదో ఈ కిచెన్ లో కానిస్తాం. సరే దివ్య. వరుణ్, మన కచేరీ కంటిన్యూ చేద్దాం పదా. పద పద, ఇందాక నుంచి నా తమ్ముడికి నీ చెల్లి కనపడక నా డ్రాయర్ గుద్దుతున్నాడు. పద పద. అమ్మయ్యా, ఇన్ని రోజులకి నా చెల్లికి టైం వచ్చింది. అంతా నీ తమ్ముడిదయ్యా. కిరణ్, నా చెల్లికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, నీ తమ్ముడిని కొంచెం మెల్లగా ఆడమని చెప్తావా? ఒక్కసారి నా తమ్ముడిని చెల్లితో ఆడాడు అనుకో, 100 ఎక్స్పీరియన్స్లు కలిగే సుఖాన్ని పొందుతుంది మీ చెల్లి. అవునా? నీ తమ్ముడు మంచి ఆటగాడు అన్నమాట. ఆటగాడు, వేటగాడు, పోటుగాడు కూడా. అబ్బా, నీ తమ్ముడు మల్టీ టాలెంటెడ్ అన్నమాట. చూస్తావా మా తమ్ముడు టాలెంట్? గుర్రం గుర్రం గుర్రం